హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రికెట్ అడ్డా. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డే 2 యొక్క విశేషాలు ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. ఇండియా డే 2 కంప్లీట్ అయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో 81 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. శుభ్మన్ గిల్ 33 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే రిషబ్ పంత్ 12 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. డే 2 కంప్లీట్ అయినప్పటికీ ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్లో 308 రన్స్ లీడింగ్లో ఉంది. ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్కి 3 రోజులు మిగిలి ఉంది. ఆల్మోస్ట్ ఇండియా ఈ టెస్ట్ మ్యాచ్లో విన్నింగ్ పొజిషన్లో ఉంది. డే 2లో ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 376 రన్స్ చేసి ఆల్అవుట్ అయ్యింది. డే 2 స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే రవీంద్ర జడేజా 86 రన్స్ చేసి తక్షిన్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా మరియు రవిచంద్రన్ అశ్విన్ మధ్య 199 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత గ్రీజ్లోకి వచ్చిన ఆకాశ్ దీప్ మరియు అశ్విన్ మధ్య 24 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఆకాశ్ దీప్ 17 రన్స్ చేసి 4 ఫోర్లు కొట్టాడు. ఆకాశ్ దీప్ మరియు అశ్విన్ కూడా తక్షిన్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. బంగ్లాదేశ్ తరపున తక్షిన్ అహ్మద్ 55 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకోగా హసన్ మహ్మద్ 83 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఇండియాపై బంగ్లాదేశ్ తరపున ఫస్ట్ టైం 5 వికెట్లు తీసిన బౌలర్గా హసన్ మహమ్మద్ రికార్డుకి ఎక్కాడు. బంగ్లాదేశ్ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 149 రన్స్కి ఆల్అవుట్ అయ్యింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఇండియన్ ఫేస్ బౌలర్స్ని ఫేస్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డారు. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ ఎవరు 2 అంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. బంగ్లాదేశ్ తరపున సకిబుల్ హసన్ 32 రన్స్ చేసి హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు. బంగ్లాదేశ్ తన ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఓవర్లో బుమ్రా చేస్తున్న 6వ బంతికి సద్మాన్ ఇస్రామ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తను బుమ్రా వేసిన బౌల్ని అంచనా వేయడంలో తడబడ్డాడు. అదేవిధంగా ఆకాశ్ దీప్ తను వేస్తున్న 8వ ఓవర్లో ఫస్ట్ బాల్కి జాకీర్ హసన్ను, సెకండ్ బాల్ని మెమోరియల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సో బంగ్లాదేశ్ లంచ్ టైంకి 26 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ రన్స్ అయిన కొద్ది నిమిషాల్లోనే బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటోని సిరాజ్ అవుట్ చేయగా నెక్స్ట్ ఓవర్లో ముస్తఫిజుర్ రహీమ్ను బుమ్రా అవుట్ చేశాడు. బంగ్లాదేశ్ 40 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో సకిబుల్ హసన్ మరియు రితన్ దాస్ మధ్య ఒక చక్కటి పార్ట్నర్షిప్లు నెలకొంది. వీరిద్దరూ కలిపి స్కోర్ను ముందుకు తీసుకువెళ్లారు. ఇద్దరూ కలిపి 51 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. జడేజా బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో లతిన్ దాస్ను మరియు షకిబుల్ హసన్ని అవుట్ చేశాడు. రవీంద్ర జడేజా తను వేస్తున్న ఇన్నింగ్స్ 28వ ఓవర్లో లతిన్ దాస్ను మరియు 30వ ఓవర్లో షకిబుల్ హసన్ని అవుట్ చేశాడు. బంగ్లాదేశ్ 92 రన్స్ దగ్గర 7 వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ టైలెండర్ సహాయంతో మెహందీ హసన్ మిరాజ్ బంగ్లాదేశ్ స్కోర్ని 149 రన్స్ వరకు తీసుకురాగలిగాడు. లాస్ట్లో మెహందీ హసన్ మిరాజ్ 27 రన్స్ చేసి నాట్అవుట్గా మిగిలాడు. ఇండియా బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 50 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ 30 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఆకాశ్ దీప్ 19 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మరియు రవీంద్ర జడేజా కూడా 19 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇండియన్ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ బౌలర్లను చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. రొటేషన్ చేశాడు. మంచి ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ ఇచ్చాడు. షార్ట్ స్పెల్స్ మాత్రమే యూజ్ చేశాడు. ఇండియా తన సెకండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మని 17 రన్స్ దగ్గర కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ తక్షిన్ అహ్మద్ బౌలింగ్లో 5 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇండియా 28 రన్స్ దగ్గర సెకండ్ వికెట్ని కోల్పోయింది. యశస్వి జైస్వాల్, నహీద్ రాణా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గ్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరియు శుభ్మన్ గిల్ మధ్య ఒక చక్కని పార్ట్నర్షిప్ వచ్చింది. వీరిద్దరూ కలిపి 39 రన్స్ చేశారు. ఇన్నింగ్స్ 20వ ఓవర్లో మెహందీ హసన్ మిరాజ్ చేసిన 2వ బాల్కి విరాట్ కోహ్లీ ప్యాడ్ తగిలింది. వాళ్ళు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేసిగా ఎంపైర్ దాన్ని అవుట్గా ప్రకటించారు. విరాట్ కోహ్లీ సందేహంతో శుభ్మన్ గిల్కి అడిగితే శుభ్మన్ గిల్ రివ్యూ తీసుకోమన్నా విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోకుండా వెళ్ళిపోవడంతో దాన్ని ఎంపైర్ కూడా అవుట్గా ప్రకటించాడు. యాక్చువల్గా రిప్లేలో చూస్తే అది బ్యాట్కి తగిలినట్టుగా కనిపించింది. విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకొని ఉంటే అది నాట్అవుట్ అయ్యి ఉండేది. సో విరాట్ కోహ్లీ బ్యాట్ లక్ వల్ల దాన్ని రివ్యూ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ గ్రీజ్లోకి వచ్చాడు. రిషబ్ పంత్ 13 బంతుల్లో 12 రన్స్ కొట్టాడు. ఒక 4 ఒక 6 కొట్టాడు. అదేవిధంగా శుభ్మన్ గిల్ కూడా 64 బంతుల్లో 33 రన్స్ చేసిన 4 ఫోర్లు కొట్టాడు. శుభ్మన్ గిల్ మరియు రిషబ్ పంత్ అవుట్గా ఉన్నారు. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ బౌలింగ్లో తక్షిన్ అహ్మద్ 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకోగా నహీద్ రాణా 12 రన్స్ ఇచ్చి 1 వికెట్, మెహందీ హసన్ మిరాజ్ 16 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. డే 2లో 2 టీంలు కలిపి టోటల్గా 17 వికెట్లు తీసుకున్నారు. డే 2లో కంప్లీట్గా బౌలర్లు డామినేట్ చేశారు. బుమ్రా 4 వికెట్లు తీసుకొని టోటల్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో 400 వికెట్లు తీసుకుని బౌలర్ అయ్యాడు.